బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన వార్తే, మౌనంగా ఉన్న వార్తే. ఉద్యమ సమయం నుండి ఇప్పటి వరకు అదే పంథాను కొనసాగిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం సాగిన 12 ఏళ్ల పాటు కేసీఆర్ సైలెంట్గా ఉంటే వ్యూహాత్మక మౌనం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చేవి. అటువంటి కేసీఆర్ మొన్నటి ఎన్నికలలో ఓటమి తర్వాత సైలెంట్గా ఉండిపోవడం రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారం మినహాయిస్తే ఎటువంటి కార్యక్రమాల్లో కూడా కేసీఆర్ పాల్గొవటం లేదు. మరికొన్ని రోజుల పాటు సైలెంట్గానే ఉండే అవకాశం కనిపిస్తోంది ఆయన. కుమార్తె కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తే తప్ప కేసీఆర్ పొలిటికల్ స్క్రీన్పై మళ్ళీ యాక్టివ్గా కనిపించే ఛాన్సే లేదని తెలియవస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఓ సింగిల్ లైన్ డైలాగ్తో తలక్కున మెరిసిన కేసీఆర్ మళ్లీ మీడియా ముందుకు రాలేదు. ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ విస్తృత ప్రచారం జరుగుతున్నా ఖండించనూ లేదు. ప్రతిపక్ష పాత్రలో ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజలకు చేరువ కావాల్సిన కేసీఆర్ ప్రజలకు కాదు కదా కనీసం పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. కేసీఆర్ ఎందుకు ప్రజల్లోకి మీడియా ముందుకి రావడం లేదు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ టార్గెట్గా రాజకీయాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆరోపిస్తున్నా ఈ విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ను వీడి బయటకు రావడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని ఆయన సైలెంట్గా ఉన్నారా అంటే అది లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ గడువు ముగిసినా నెరవేర్చలేదు. ఇక చీల్చి చెండాడుతానన్న కేసీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో కొత్త జోష్ నింపాయి. కేసీఆర్ ఏదో మ్యాజిక్ చేస్తారని, అసెంబ్లీలో పంచ్ డైలాగులతో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారని అనుకుంటే అసెంబ్లీకి ఒక్క రోజే హాజరై ముక్కున వేలేసుకునేలా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాజకీయం చేసేందుకు స్కోప్ ఉన్నా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. దీంతో కేసీఆర్ ప్రజల్లోకి, కార్యకర్తల మధ్యలోకి మళ్లీ ఎప్పుడొస్తారని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆయన రాకపై పార్టీ పెద్దలెవరూ స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికి తెలియదు కాబట్టి. ప్రస్తుతం కేసీఆర్ వ్యవహార శైలి పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఓటమి తర్వాత పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ను వీడుతున్నారు. పార్టీ సమావేశాల్లోనూ పాల్గొనేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఎవరైనా కేసీఆర్ దగ్గరకు వెళ్లి మాట్లాడితే తప్పితే కేసీఆర్ స్వయంగా నేతలను పిలిపించుకుని సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి సూచనలు చేయడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో కేసీఆర్ తీరుపై పార్టీ శ్రేణులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం, ఓడిపోయినంత మాత్రాన ప్రజల్లోకి రాకుండా ఉండడం ఏమిటని కేసీఆర్ తీరును కొందరు నేతలు తప్పుబడుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఏపీలో జగన్ కుట్రలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. వేధింపులకు గురయ్యారు. అక్రమంగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు ఎక్కడా ఢీలా పడకుండా తన అపార రాజకీయ అనుభవంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ కూడా చంద్రబాబు పద్ధతిని అవలంబించాలని, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ అధికార పార్టీ తప్పులను ఎత్తి చూపాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం ఇంటికే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో 2 విడతలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అవసరం అనుకుంటే తప్ప మీడియా ముందుకొచ్చేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదు. అందుకే కేసీఆర్ మీడియా సమావేశాలను ఏర్పాటు చేసినా, బహిరంగ సభలో పాల్గొన్నా ఏదో ప్రత్యేకత ఉంటుందని అందరూ భావిస్తారు. తన అనర్గళమైన ప్రసంగాలతో తెలంగాణ ప్రజలకు ఎంతో చేరువయ్యారు కేసీఆర్. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నేత హోదాలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కొన్ని నెలలుగా సైలెంట్గా ఉంటున్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేసీఆర్. అప్పటికే కేసీఆర్ కుమార్తె
కల్వకుంట్ల కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశాయి దర్యాప్తు సంస్థలు. కవిత అరెస్టు రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని గులాబీ పార్టీ విమర్శలు చేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు కేసీఆర్. పార్టీ అంతర్గత సమావేశాల్లో మాత్రం అధినేత కేసీఆర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. కుమార్తె అరెస్ట్ అయితే ఏ తండ్రికైనా బాధ ఉండదా అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అగ్నిపర్వతంలా రగిలిపోతున్నా సైలెంట్గా ఉండక తప్పడం లేదన్నారు కేసీఆర్. ఈ వ్యాఖ్యలను గమనిస్తే కేసీఆర్ ఏ స్థాయిలో ఒత్తిడిలో ఉన్నారన్నది అంచనా వేయవచ్చు. ఈ కారణంగానే పార్టీ నేతలను కార్యకర్తలను కలుసుకునేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై గులాబీ నేతలు కసరత్తు చేసి కార్యాచరణను సిద్ధం చేసినా కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయంతో కేసీఆర్ పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కుమార్తె కవితకు బెయిల్ వచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనే అవకాశమున్నట్టు సమాచారం. బెయిల్ తర్వాతే పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో కేసీఆర్ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కూడా కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓవైపు అధికార పార్టీ దూకుడుతో వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా చేరగా మరికొందరు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో కవితకు ఇప్పట్లో బెయిలొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కవితకు బెయిలొచ్చే వరకు కేసీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుంటే కీలక నేతలంతా పార్టీని వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. రైతు రుణమాఫీ అమలు చేసింది. అయితే కొందరికే దక్కిందన్న ప్రచారం జరుగుతోంది. రైతులు కూడా కొన్ని చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వచ్చి రైతులకు అండగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. కింది స్థాయి కేడర్ కూడా కేసీఆర్ బయటకు రావాలని కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పుడు వచ్చి చేసేదేమీ లేదన్న ధోరణిలో ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులు చూసుకుంటారులే అన్న ధీమాలో ఉన్నారు. ఆయన వస్తే కొంత ప్రభుత్వానికి చెక్ పెట్టవచ్చన్న భావన కనిపిస్తోంది. నేతలు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం బయట కనిపించడానికి ఇష్టపడడం లేదు. మొన్నటి వరకు కాలు బాగాలేక ఆయన విశ్రాంతి తీసుకున్నారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి ఢోకా లేదు. కనీసం జిల్లాల పర్యటనలు చేస్తే క్యాడర్లో ధైర్యం వస్తుంది. నూతన నాయకత్వానికి కొత్త చేయూతనిచ్చినట్లవుతుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో వస్తే జనం పెద్దగా నమ్మరు. అందుకే ఇప్పుడే కేసీఆర్ తమ ఇలాకాకు వస్తే పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. మరి ఎప్పటికీ కారు పార్టీ తిరిగి బలం పుంజుకుంటుందన్న భావన గులాబీ శ్రేణుల్లో నెలకొని ఉంది. ఇప్పటి నుంచైనా కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపకుంటే రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పట్టు కోల్పోవడం ఖాయమన్న వాదన ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. మరి కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు? పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని ఎప్పుడు నింపుతారో చూడాలి.